guys, welcome back to my YouTube channel. This is Geetikara. Oh guys, it's been so long చెప్తున్నా కదా. లాస్ట్ టైం నేను చెప్పింది ఎప్పుడంటే లెజెండ్ నా బర్త్డే రోజు లైక్ December 31st లాస్ట్ నేను కెమెరా ముందుకు వచ్చి ఇలా ఇంట్రడక్షన్ చెప్పడం. అండ్ ఈరోజు డేట్ వచ్చేసి March 13th. సో ఓకే, వీడియో తీసుకున్నానంటే ఏదో ఒక పర్పస్ ఉండే ఉంటుంది. సో ఐ విల్ గెట్ టు ద పాయింట్ డైరెక్ట్లీ. సో పాయింట్ ఏంటంటే ఫస్ట్ నేను యూట్యూబ్ ఛానల్ ఒక మ్యారేజ్ కాన్సెప్ట్ మ్యారేజ్ థీమ్తో స్టార్ట్ చేశాను. లైక్ మ్యారేజ్కి వెళ్ళినప్పుడు వ్లాగ్స్ చేయడం స్టార్ట్ చేశాను. లైక్ అదొక మెమరీలా ఉంటుందని. ఇప్పుడు అలాంటి మ్యారేజ్ ఇంకోటి వచ్చేసింది అనమాట. మా అన్నయ్యది లైక్ వర్షకి బాబాయ్ అవుతాడు, బట్ చిన్నప్పటి నుంచి అన్నయ్య అని అన్నాడు కాబట్టి అన్నయ్య అంటున్నాను. సో హిజ్ నేమ్ ఇస్ కృష్ణ. జగత్ అన్నయ్య పేరు, మాకు కృష్ణ అన్నాడు. జగత్ కృష్ణ అని పిలుస్తాం మేము. నేను అన్నయ్య అంట, అది వేరే విషయం. సో ఇప్పుడు నేను ఎందుకు ఇంట్రడక్షన్ చెప్తున్నా అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట. ఇట్స్ ద వెడ్డింగ్ కార్డ్, వెడ్డింగ్ ఇన్విటేషన్, అండ్ ఐమ్ గోనా షో యూ దిస్. ఇది క్యూట్ ఉంది గైస్, బ్యాగ్ లాగా. నెక్స్ట్ ఓపెన్ చేసాము. బాగుంది. ఓ ఇంకోటి ఉంది, షిట్. అంతే గైస్, వావ్. సో ఇవి మ్యారేజ్ డేట్కి సంబంధించినవి అనమాట. అండ్ ఇది సత్యనారాయణ వ్రతం. యప్, దట్స్ ఇట్. చూసారు కదా, అది కార్డు. సో ఎస్, ఈ వీడియో నేను 13th of March షూట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ నేను బ్యాగ్ ప్యాకింగ్ వ్లాగ్, లైక్ ద లగేజ్, ద డ్రెస్సెస్, జ్యువెలరీ అండ్ సో షిట్, అదంతా నేను నెక్స్ట్ March 18th తర్వాత షూట్ చేస్తాను. March 18th నా లాస్ట్ ఐటీ ఎగ్జామ్. సో అప్పటి నుంచి ఇంకా వీడియోస్ షూట్ చేసి పెట్టడం స్టార్ట్ చేస్తాను. ఈలోపు ఇప్పటికల్లా నాకు తెలిసి మీరు ఈ వ్లాగ్ చూసే టైంకి అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ లాస్ట్ నేను పోస్ట్ చేసింది. దాని తర్వాత నా బర్త్డే వ్లాగ్ తర్వాత ఈవెన్ షూటెడ్ దిస్ సంక్రాంతి వ్లాగ్స్ జనవరి 20 దాకా షూట్ చేశాను. సంక్రాంతి వ్లాగ్స్ ఇప్పటికీ చూసేస్తుంటారు, చూద్దాం. లెట్స్ వెయిట్ ఫర్ ది మ్యారేజ్ వైబ్స్ అనమాట. ఐ లవ్ దిస్ మ్యారేజెస్, ఐ డోంట్ నో వై. సో నెక్స్ట్ బయట తాతయ్య గారు చిన్న క్లిప్ తీసుకొని వస్తాం. తక్కువ అలాంటి బిర్యానీ కావాలంటారు, అది బాగా నచ్చిందంటారు. మళ్ళీ అది ట్రస్టీ పంపించారా? అది ఏమైందంటే మా పార్ట్నర్ ఉన్నారు కదా, మా పార్ట్నర్ విజయం కూడా అదే మెయిన్ మా వాళ్ళు ఏమన్నా అంటారు అంటే గజిబిజి అయిపోతుంది. Hey guys, welcome back. This is Geetika. So yep, it's continuation of that wedding series anamata, like pre-wedding, what we have done before the wedding, like how we packed our bags and our clothes, our outfits, our makeup essentials, adi aa series anamata video. So andulo part ga what I'm doing is I am showing you my like the makeup essentials నేను క్యారీ చేసేది చూపిస్తున్నా, చూసేయండి. లెట్స్ గో విత్ దిస్. ఫస్ట్ నేను స్కిన్ కేర్తో స్టార్ట్ చేస్తాను. నా స్కిన్ కేర్ పెద్దగా ఏముండదు, మమ్మీకి ఉన్నట్టు. జస్ట్ వెరీ సింపుల్, వెరీ 2 things. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్, ఫస్ట్ ఫేస్ వాష్ అండ్ దెన్ మాయిశ్చరైజర్, అంతే. సన్ స్క్రీన్ వాడను, ఐమ్ నాట్ ఇంటూ సన్ స్క్రీన్స్ అనమాట. సో అక్కడ దాకా నా స్కిన్ కేర్, బేసిక్ స్కిన్ కేర్ అందరికీ ఉండేది. అండ్ నెక్స్ట్ మేకప్ దగ్గరకు వద్దాం, మెయిన్ పార్ట్. సో ఐ స్టార్ట్ విత్
ప్రైమర్. ఇది నేను యూజ్ చేసిన పెట్టింది లేదు అంటే యాక్చువల్లీ ఇది మమ్మీది, నేను కొట్టేసాను వేరే విషయం. కానీ ఇప్పటికొచ్చి ఒకసారి కూడా యూజ్ చేయలేదు. నేను కొట్టేసాక మమ్మీ రియలైజ్ కూడా అవ్వలేదు. ఇది వీడియో చేసినప్పుడు ఏమనుకుంటున్నా, ఇది మమ్మీది. అండ్ నెక్స్ట్ నా మెయిన్ మేకప్ పార్ట్ ఏంటంటే ఐ లవ్ డూయింగ్ ఐ మేకప్. చెప్తున్నా కదా, లైక్ లెజిట్ నాకు వదిలేస్తే నేను రోజంతా ఐ మేకప్ చేసుకొని కూర్చుంటా. సో ఫస్ట్ లైక్ ట్రావెల్ ఫ్రెండ్లీ మినీ ఐ షాడో ప్యాలెట్స్, అండ్ దెన్ బ్రషెస్, ఐ షాడో ప్యాలెట్స్, దెన్ mascara. సో ఇది మార్స్ వాళ్ళు కొత్తగా లాంచ్ చేసింది డబుల్ ట్రబుల్ మస్కారా అనమాట. ఇది ఇట్స్ లైక్ స్టెప్ 1. ఇది ఇక్కడ అదే మెన్షన్ ఎక్కడ ఉంది, ఎస్ స్టెప్ 1. ఇది లెంత్ కోసం. స్టెప్ 1 అండ్ దెన్ స్టెప్ 2 కింద దిస్ వన్ స్టెప్ 2. ఇక్కడ కూడా మెన్షన్ చేసే స్టెప్ 2. దిస్ ఈస్ ఫర్ వాల్యూమ్. హెవీ కవరేజ్ ఇస్తుంది గైస్. లైక్ లెజిట్ చెప్తున్నా కదా, ఫర్ ట్రెడిషనల్ లుక్స్కి మస్ట్ హ్యావ్ అనమాట. మంచి హెవీ కవరేజ్ ఇస్తుంది. అండ్ దెన్ మస్కారా, ఐ షాడోస్, అండ్ దెన్ మై జెల్ ఐలైనర్ ఫర్ స్మోకీ ఐ లుక్. దాని తర్వాత దీనిపైన సేమ్ ఐబ్రో పౌడర్ ఉంది. ఇట్స్ మై మామ్స్, ఐ వోంట్ యూస్ దట్ ఎనీహౌ. నాకు సంబంధం లేదు ఐబ్రోస్, ఐఎమ్ హ్యావింగ్ మై ఐబ్రోస్, ఇట్స్ ఎనఫ్. సో నెక్స్ట్ ఐబ్రోస్. నెక్స్ట్ యాజ్ యూజువల్ సమ్ కాజల్, స్మచ్ ప్రూఫ్ కాజల్, ఐలైనర్, లిక్విడ్ ఐలైనర్. తర్వాత హోలోగ్రాఫిక్ ఐలైనర్. ఇక్కడతో మై ఐ మేకప్ ఇస్ డన్. ఐ మేకప్, అవి నా ఐ మేకప్ ఎసెన్షియల్స్. అండ్ దెన్ లెట్స్ గెట్ ఇన్ టు లిప్స్. ఓకే, వెన్ ఇట్ కమ్స్ టు లిప్ నాకు వెరీ లిమిటెడ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ బికాస్ ఐఎమ్ నాట్ దట్ హాట్ రెడ్ హాట్ పింక్ గర్ల్ అనమాట. ఐ లైక్ లిటిల్ బ్రౌనిష్ న్యూడీ షేడ్స్. సో యప్, లైట్ న్యూడ్ బేబీ పింక్స్, న్యూ షేడ్స్, న్యూస్ పింక్, అలాంటి లైక్ దట్ కామ్ షేడ్స్, కామ్ గర్లీ షేడ్స్ ఇష్టం నాకు. ఐఎమ్ నాట్ ఇంటూ దిస్ పాప్ హాట్ రెడ్, పాప్ రెడ్ ఇలాంటివి నాకు నచ్చవు. సో యా, ఐఎమ్ గోయింగ్ టు షో యూ మై షేడ్స్. ఫస్ట్ యాజ్ యూ నో మమ్మీ ఇచ్చింది నైస్ షేడ్. నెక్స్ట్ రేర్ బ్యూటీ టింటెడ్ లిప్ ఆయిల్. నెక్స్ట్ కాజా కొరియన్ బ్యూటీ జెల్ లిప్స్టిక్. సో ఇవి వచ్చేసి మైగ్లామ్ నుంచి. ఇది లిప్ క్రయాన్. అండ్ ఇప్పుడు నేను పెట్టుకుంది ఇది మైగ్లామ్ లాంగ్ స్టే మ్యాట్ లిప్స్టిక్ గైస్. సో ఈ షేడ్ బాగుంటుంది, లైక్ ఇట్స్ ఎగ్జాక్ట్లీ మై షేడ్. ఐ లవ్ దిస్. ఈరోజు వచ్చింది అందుకే ఇంత ఎగ్జైట్ అవుతుందా. ఓకే, ఇవి వచ్చేసి నా లిప్ ఆప్షన్స్. అండ్ దెన్ హైలైటర్స్. నేను హైలైటర్స్ ఎందుకు కొంటానో తెలియదు, కానీ ఇప్పటికి వచ్చి ఒకసారి నేను హైలైటర్స్ వాడలేదు. ఇన్ ద ప్లేస్ ఆఫ్ హైలైటర్ ఐ ఆల్వేస్ యూస్ స్ట్రోబ్ క్రీమ్ అనమాట. దిస్ ఈస్ ఫ్రమ్ డాట్ అండ్ కీ స్ట్రోబ్ క్రీమ్ ట్యూబ్. డాట్ అండ్ కీది బాగుంటుంది స్ట్రోబ్ క్రీమ్. అండ్ దెన్ బ్లష్కి వచ్చేసి ఐఎమ్ హ్యావింగ్ దిస్ వన్, దిస్ మమాయత్ టింట్ అనమాట, న్యాచురల్ టింట్ ఆఫ్ బీట్రూట్. ఇట్ కెన్ బీ యూస్డ్ అస్ ఐ షాడో, బ్లష్ అండ్ లిప్ టింట్. ఇవి టింట్, టింట్ అంటే అన్నింటికి వాడతారు. ఇంకా హైలైటర్స్ ఇందాక చెప్తున్నా కదా, హైలైటర్స్. ఎస్, దీస్ 3 ఆప్షన్స్ ఫర్ హైలైటర్స్. ఇట్స్ లైక్ ద సింగిల్ షేడ్. ఇది సార్ట్ ఆఫ్ దట్ వెరీ సిల్వరిష్ లుక్ ఇస్తుంది అనమాట, వెరీ బ్రైట్. అండ్ దిస్ ఈజ్ ఇది రోజ్ గోల్డ్ థింగ్ ఇది. అండ్ దెన్ ఐమ్ హ్యావింగ్ దిస్ హైలైటర్ ప్యాలెట్. ఐ కెన్ గో అకార్డింగ్ టు మై అవుట్ఫిట్ అనమాట దాంట్లో. అండ్ ఇది నా మేకప్ థింగ్స్. అండ్ దిస్ థింగ్ ఐ లాష్ కవర్. అంతే గైస్, దీస్ ఆర్ మై మేకప్ థింగ్స్. ఇంకా మమ్మీ మేకప్వి పెద్దగా ఏం లేవు మమ్మీవి. ఐ షో యూ. మమ్మీ చూపించదు, జస్ట్ స్కిన్ కేర్ థింగ్స్ చూపిస్తాను మమ్మీవి. మమ్మీ సన్ స్క్రీన్, ఇది మమ్మీ ఫేస్ వాష్, ఇది మమ్మీ క్లెన్జర్, ఇది మమ్మీది నాది, ఇద్దరం వాడతాం. ఇది పర్ఫ్యూమ్ కరెంట్ క్రష్, బాగుంటుంది స్మెల్. అండ్ దీస్ ఆర్ మై పర్ఫ్యూమ్స్.
దట్స్ ఇట్ గైస్. మేకప్ చేసుకున్నప్పుడు పెట్టుకోవడానికి చిన్న క్లచ్ గైస్. ఎస్, నేను ఇలా సర్దుకున్నాను అనమాట. ఇక్కడ లిప్స్టిక్స్ ఉన్నాయి, లైక్ ద లిప్ ప్రొడక్ట్స్. ఇక్కడ క్రీమ్ బేస్డ్ థింగ్స్, క్రీమ్ బేస్డ్. ఇది ఐ బేస్డ్. ఇది ఒక బ్రషెస్, వెట్ వైప్స్ నాయి మమ్మీవి. ఇది అదే ఇంకా ఐ ప్రొడక్ట్స్, హైలైటర్స్ అన్నీ కింద ఉన్నాయి. ఇక్కడ టోనర్ ఉంది. ఇటు మళ్ళీ ఫేస్ వాష్ పెడతా ఇక్కడ. అండ్ వెళ్ళే ముందు ఇక్కడ మాయిశ్చరైజర్ పెట్టుకుంటాం. అంతే, డన్ విత్ మై మేకప్ బ్యాగ్. గైస్, దీస్ ఆర్ ఆల్ మేకప్ ఎసెన్షియల్స్. సో గైస్, ఇవే మా మేకప్ ఎసెన్షియల్స్ ఫర్ మ్యారేజ్. ఐ నో దే ఆర్ లైక్ ఇవి నాట్ టూ మెనీ మేకప్ ఎసెన్షియల్స్, అట్ ద సేమ్ టైం నాట్ లెస్ కూడా. సో యా, నాకు ఇవన్నీ నేను పెడుతున్నా కానీ అక్కడ రెడీ అయ్యే టైం ఉంటుందో లేదో తెలీదు ఏమో. దట్స్ ఇట్. ఇంకా గైస్, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ మ్యారేజ్వి మధ్యలో ఎంగేజ్మెంట్ క్లిప్స్, ఎంగేజ్మెంట్ మేము వెళ్ళలేదు, నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి, నియర్ బై ఎగ్జామ్స్ కాబట్టి. ఎంగేజ్మెంట్వి పసుపు దంచిన పిక్స్, వీడియోస్ చిన్న చిన్నవి ఉన్నాయన్నమాట. అవన్నీ యాడ్ చేస్తాను, చూసేయండి. మిషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు షూట్ చేస్తా గైస్. లైక్ ఆంటీకి అవుట్ఫిట్ ఇవ్వాలి మ్యారేజ్ది. అండ్ దెన్ అవుట్ఫిట్స్ వచ్చాక జ్యువెలరీ అండ్ అవుట్ఫిట్ హాల్ కూడా చేస్తాను. లైక్ హాల్ ఇన్ సెన్స్ నాట్ లైక్ వేసుకొని ఏం చూపించాను, జస్ట్ అలా పైన ఐ షో యూ లైక్ క్యా రఖీ మే ऊपर दिखाती బస్. ఓకే గైస్, థ్యాంక్ యూ. నెక్స్ట్ మిషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు చూసేయండి. ఫాల్స్ వేస్తే సరిపోతుంది. ఈ బ్లౌజ్ దీనికి ఇదే సెట్ చేస్తాను. రన్నింగ్ వచ్చి తెలుసు కదా మాకు. ఇది టాప్, దీని స్టోరీ చెప్తాను లాస్ట్ ఇది బ్లౌజ్. మనం అడిగింది ఇదే ఆంటీని ప్రైస్. ఈ బ్లౌజ్ కావాలి. మా అమ్మాయి డ్రెస్ మీ దగ్గర సారీ ఉంది. వీడియో చెప్పు, సీక్రెట్ ఆంటీ కదా, అన్ని వీడియోస్ తెస్తుంది మా అమ్మాయి. అంతే దీని బ్లౌజ్ ఏమక్కర్లేదు కదా. కావాలి. నాకు రన్నింగే బాగుంటుంది అనిపిస్తుంది. ఫస్ట్ నేను ఆంటీని తీయట్లేదులే. ఎందుకంటే ఆ అమ్మాయి పెడుతుంది, చూస్తారో లేదో. లక్ష్మి వాళ్ళ అమ్మాయి ఇన్స్టాగ్రామ్ వాళ్ళ డాడీ పెట్టారని ఆపేసింది. చాలా బాగా తీశారు మన బట్టలన్నీ. ముందు తీసి పడేసింది డాడీ. అందరూ చూస్తారు కదా, ఒకసారి బాగానే కనిపిస్తుంది అది ఇది అన్నారు. ఇది నా మ్యారేజ్ అవుట్ఫిట్. నా మ్యారేజ్ కాదు, నేను వేసుకోబోయే మ్యారేజ్. బ్లౌజ్ చాలా బాగుంటుంది. ఫస్ట్ నా మ్యారేజ్. బ్లౌజ్ చాలా బాగుంటుంది. నాకు ఎలా వస్తుందో
చున్నీ కూడా ఇది అలా రా ఇది ఇలా అనుకోని చాలా బయట బోర్డు గైస్ ఇక్కడ నేను ఐ హ్యాడ్ మై న్యాప్ సారీ బై ది వే టు సీ ది డేట్ కదా ఈరోజు April 7th. ఈరోజు స్టార్ట్ చేసాం లగేజ్ ప్యాక్ చేయడం రేపు నైట్ వెళ్ళాలంటే. సో జస్ట్ నౌ ఐ హ్యాడ్ మై న్యాప్ అండ్ మమ్మీ కొంచెం లగేజ్ ప్యాక్ చేసింది. చూపించద్దంట, మమ్మీ లగేజ్ ప్యాక్ చేసింది. నేను పడుకోలేచి ఇదిగోండి రన్ BTS చూస్తున్నాను. అది షో యూ రన్ BTS. రన్ BTS చూస్తున్నాను. after so long I used to be so obsessed with this. సో తర్వాత మళ్ళీ లగేజ్ చూపిస్తా ఈ ఎపిసోడ్ అయిపోయాక. సో గైస్ ఎపిసోడ్ అయిపోయింది. అది షూ విత్ లగేజ్ లైట్ వేస్తున్నా. సో ఇంకా ఉంది లగేజ్. ఇట్స్ నాట్ డన్ యెట్. ఇంకా నేను జీన్స్ కుర్తీస్ ఏం పెట్టుకోలేదు. మమ్మీ సే హాయ్. బాయ్ చెప్పమా. ఓకే గాయ్స్, మళ్ళీ నేను ఎప్పుడు షూట్ చేస్తా? నైట్, రేపు నైట్ షూట్ చేస్తాను. మళ్ళీ ట్రైన్కి ఓకే ఈరోజు నైట్ కానీ రేపు నైట్ కానీ షూట్ చేస్తా గైస్. ఏదైనా సరే క్లిక్ ముందు మెన్షన్ చేస్తా ఈరోజు నైట్ అనేది. సే బాయ్ మా. బాయ్.